జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇది చిన్న దెబ్బేనా? ఇంతగా తగిలింది? మందు రాశానంటే తగ్గిపోతుంది, తొందరగా నయమైపోతుంది. పట్టు. చెయ్యవు. అయ్యో, లక్ష్మి, ఏమైంది తల్లి నీకు? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? మావయ్య, పని వెతకడానికి వెళ్ళాను. అక్కడ ఒక ఆవిడతో గొడవ అయింది. అప్పుడు నన్ను తోసేసింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మందులు తీసుకొస్తాను. ఆనంద్, ఆనంద్, ఇది ఏమైంది? ఏమైంది ఆనంద్ నీకు? ఏం జరిగిందండి? ఇది ఎలా జరిగింది? రా కూర్చో. ఆనంద్, రా రా, ఇలా కూర్చో. కూర్చో కూర్చో. ఈ దెబ్బలు ఎలా తగిలాయి? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు మీద పిచ్చివాళ్ళ నడుస్తున్నాడు. అప్పుడు ఒక బండి వచ్చి అతను గుద్దేసింది. సంతోషించండి, అతను ప్రాణాలు మిగిలినందుకు. అలా ఎలా గుద్దేస్తారు? నేను గాయాలకు మందు రాస్తాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొస్తాను. వెళ్ళండి. ఆనంద్, నువ్విక్కడే కూర్చోనుండు. మీ నాన్న ఇప్పుడే వెళ్లి డాక్టర్ గారిని తీసుకొని వస్తాడు. ఎందుకంటే మీ ఇద్దరికి తొందరగా నయమైపోతుంది. అప్పుడు సంపాదించడానికి వెళ్తారు భీమ్ చదువు కోసం. అవునా? నేనన్నది నిజమేనా కాదా? అక్షరాలా నిజం చెప్పావు. కేవలం ఒక్కసారి లక్ష్మి ఇంకా ఆనంద్ గాయపడి ఇంటికి తిరిగొచ్చారు అంటే తర్వాత మీరే చూడండి అన్నా, ఈయన్ని నేనెలా నిస్సహాయాన్ని చేస్తాను. మీరు ఆ భీమ్ చదువు కోసం ఒకవేళ ఇంటిని సర్వనాశనం చేయాలనే కంకణం కట్టుకుంటే నా పేరు కూడా జీజాబాయ్. నేను అలా మాత్రం జరగనివ్వను. ఆనంద్ అన్నయ్య, అన్నయ్య, వదినా, మీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? ఇదంతా ఎలా జరిగింది? ఇదంతానా? నేను నీకు చెప్తాను. నీకు, మీ నాన్నకు, అలాగే మీ అత్తయ్యకు, అందరికి. లక్ష్మిని గాయపరిచిన వాళ్ళు ఎవరో అపరిచిత మహిళ కాదు. నిజానికి తనను గాయపరిచిన వాడివి నువ్వే. నీ చదువు కారణంగా తన ఇంట్లోంచి బయటికెళ్ళింది. ఏ లక్ష్మిని ఈ రోజు వరకు మేము బయట అడుగు పెట్టనివ్వలేదో తను నీ చదువు కారణంగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన రాలేదంటే నేను మరోసారి లోపలికి వెళ్తాను, అలాగే ఆయన్ని తీసుకొని వస్తాను. అత్తయ్య, మీరు మావయ్యని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? మధ్యలో మాట్లాడొద్దురమ్మా. ఎవరికి మాట్లాడే హక్కు లేదని చెప్పాను కదా. విన్నావా? నీ భర్త చెప్పింది పూర్తిగా నిజమే. మొదటిసారిగా రేపటి నుంచి మనం దేని గురించి పోరాడాలంటే మీరందరూ తరగతి బయట కాదు, నిజానికి తరగతి లోపలే ఉండి చదువుకోవడానికి. విద్య కూడా సూర్యుడి ఎండ లాంటిదే. అంటే ఈ రోజు చోటు మార్చడం వల్ల సూర్యుడి ఎండ తగ్గిపోలేదు కదా, అలాగే తరగతిలో చోటు మారడం వల్ల వెనకో ముందో కూర్చోవడం వల్లనో లేదా విడిగా కూర్చోవడం వల్లనో విజ్ఞాన ప్రభావం తగ్గిపోయేది కాదు. నువ్వు స్కూలుకి వెళ్ళాలి, నువ్వు బాగా చదువుకుని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి మంగలి నీ జుట్టు కత్తిరించాలనుకోవాలి, ప్రతి వ్యక్తి నీ పక్కన కూర్చోవాలనుకోవాలి, ప్రతి వ్యక్తి నిన్ను ముట్టుకుని గర్వంగా భావించాలి. చూడు బాబు, నేల మీద పడుతున్న నీటిని చూడు. ఈ నీటిని నేల లోపలికి వెళ్లకుండా ఆపగలిగితే ఆపు. కానీ నాన్న, ఇవన్నీ ఎలా ఆగుతాయి? అలాగే నువ్వు కూడా ఆగకూడదు, అలాగే నీ చదువు కూడా ఆగిపోకూడదు. ఇదిగో నీ కొత్త పుస్తకాలు, ఒకసారి చూసుకో. నువ్వేం చెప్పావో అవన్నీ ఉన్నాయో లేవో. ఒకవేళ ఏమైనా లేకుంటే నేను మళ్లీ సంతకి వెళ్లి తీసుకొస్తాను. భీమ్ చదువు కోసం మీరు ఎంతకాలమని కష్టపడుతూ ఉంటారు? భీమ్ను అడగండి. భీముకు కూడా చెప్పండి ఏదో ఒక పని చేయమని. ఇంకొన్ని సంవత్సరాలు చదువుకుంటే తర్వాత జీవితం అంతా పనిచేయడమే కదా. అప్పుడు విశ్రాంతి తీసుకుంటాను.
నా జీవితం కంటే భీమ్ చదివే ఎక్కువ ముఖ్యమైంది. భీమ్ చదువుకొని గొప్పవాడైపోతే అప్పుడు నేను శాశ్వతంగా బతికే ఉంటాను. భీమరావు తల్లిదండ్రులు ఎప్పటికీ చనిపోలేరు సత్పాల్ గారు. వాళ్ళని తమ పిల్లల కారణంగా శాశ్వతంగా తలుచుకోవడం జరుగుతుంది. మనకి పెళ్లైన మొదటి రాత్రి నాడు మీరు నాకు ఒక విషయం చెప్పారు కదా, మనకెప్పుడు ఒక్క సంతానం కూడా ఉండదు అని. ఈ రోజు మీరు నా మీద ఒట్టేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు మీకు కొడుకు మీదున్న ప్రేమ నిస్సహాయాన్ని చేయకూడదని. ఇదిగో రామ్జీ, మరీ అంతగా ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా బయటికి రా. నేను కూడా నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. రా. అవును రామ్జీ, త్వరగా బయటికి రా. మేమంతా నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అవును రామ్జీ గారు, బయటికి రండి. మీ భార్య ఈ జీజాబాయి కోరిక మీద చన్నీళ్లు చల్లండి. నువ్వు నన్ను క్షమించు బాబు. ఇక ముందు మేము నిన్ను చదివించలేము. బాగుంది రామ్జీ, బాగుంది. అలా అన్నా బాగుంది. ఇక మీరంతా ఆపండి. మీకేమనిపిస్తుంది? ఇలా చప్పట్లు కొట్టి మద్దతు ఇవ్వడం వల్ల నాన్న తీసుకున్న నిర్ణయం సరైందవుతుందనా? నానా, అసలు మీరేమంటున్నారు? ఏ నీకు అర్థం కాలేదా ఏంటి? ఆయనంత చక్కగా తెలుగులోనే చెప్పారు కదా. తెలుగు అందరికీ అర్థం అవుతుంది, కానీ తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో రామ్జీకి అర్థం కావట్లేదు. రామ్జీ, భావావేశానికి లోనయ్యి నిర్ణయాలు తీసుకోకండి. ఇది భీమ్ భవిష్యత్తుకి చెందిన ప్రశ్న. అవును రామ్జీ, ఏదైనా సమస్య ఉంటే అందరూ కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకోండి. అన్నయ్య, ఈవిడి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకండి. ఈవిడ ఎప్పటినుంచో కోరుకుంటోంది భీమ్ ఎప్పటికీ చదువుకోకూడదని. ఏ మీ అన్నయ్య ఏమన్నా చిన్న పిల్లాడా? ఆయనకేమీ అర్థం కాకపోవడానికి? మాకు అర్థం కానిది ఇదే అత్తయ్య. మామయ్య లాంటి తండ్రి భీమరావు లాంటి కొడుకుని చదివించడానికి ఎలా నిరాకరించగలడని. అవన్నీ నీకు తర్వాత వివరిస్తాను. కానీ నేను భీమ్కు నా నిర్ణయాన్ని వినిపించడానికే వచ్చాను. ఇప్పటి నుంచే నేను అలాగే నా కుటుంబం నీకు తర్వాతి చదువు కోసం ఎవ్వరూ సహాయం చెయ్యలేరు. లేదు నాన్న, నన్ను క్షమించండి. కానీ మీరు చెప్పడం వల్ల నేను ఈ మాట పాటించలేను. ఆయన నిర్ణయం తీసుకోవాలి, తీసేసుకున్నారు. మీరందరూ దీనికి అంగీకరించినా అంగీకరించకున్నా కూడా నేను మాత్రం ఒప్పుకుంటున్నాను. నేను నాన్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను. చూడండి నాన్న, ఎవరో వచ్చి చెప్పారన్న కారణంగా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు.
మొత్తానికి నేను సఫలమైపోయాను. ఈ విషయంలో నన్ను నేను అభినందించుకోవాల్సిందే. అద్భుతం జీజాబాయి. అభినందనలు నీకు, అభినందనలు. జీజాబాయ్, వదినా, ఒకవేళ మీరు నన్ను అభినందించాలి అనుకుంటే అభినందించండి. ఒకవేళ లేదంటే ఇక మీరు వెళ్ళిపోవచ్చు. ఈ రోజు నాకు అస్సలు ఆ ఉద్దేశం లేదు. ఏదో వినడానికి, అర్థం చేసుకోవడానికి, ఇక వివరించడానికి. జీజాబాయ్, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ చేస్తే ఏం లభిస్తోంది? భీమ్తో ఇంత శత్రుత్వం ఎందుకు? వదినా, నేను చెప్పాను కదా, నాకు మీ మాటలేవి వినాలని లేదు. వెళ్ళిపోండి. ఎలా? నేను ఏడవకుండా ఎలా ఉండాలి? నేను మన భీమరావు విషయంలో చాలా చెడుగా వ్యవహరించాను. కానీ తను నన్ను తన అక్కలా భావించాడు. కానీ ఈ అక్క తమ్ముళ్ళ బంధాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈశ్వరుడు తనని నా దగ్గర నుంచి నా బిడ్డని లాక్కున్నాడు. లక్ష్మి, లక్ష్మి, ఏడవకు. నువ్వింకేం మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు భీమ్కి సహకరిస్తున్నావు కదా, వాడి పోరాటంలో తోడుగా ఉన్నావు కదా. వాడు చెప్పిన ఒక మాట నీ మనసులో పెట్టుకో. భీమ్ ఇప్పుడు ఏం చెప్తుంటాడు? ఎలాంటి సమస్యతోనైనా ఒకవేళ ధైర్యంతో పోరాడగలిగితే గెలవడం సాధ్యమవుతుందని. రమా, చిన్నప్పుడు అమ్మ ఇంకా నాన్న కలిసే నా చుట్టుపక్కల చదువు అనే ప్రపంచాన్ని సృష్టించారు. అమ్మ అయితే చిన్నప్పుడే నా తోడు వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నాన్న కూడా నా చదువు ప్రపంచంలో నా తోడు వదిలేశాడు. ఇప్పుడు నిజంగా నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. మామయ్య మీకు సహకరించకూడదని నిర్ణయం తీసుకుండొచ్చు. మీరు బాగా చదువుకోవాలని ఆయన తన మనసులో కోరుకుంటున్నారు, బాగా కోరుకుంటున్నారు. నేను కూడా అర్థం చేసుకోగలను. ఏ నిస్సహాయతలో, ఎలాంటి పరిస్థితిలో ఆయన ఇవన్నీ చేయాల్సి వచ్చిందో నాకు కూడా తెలుసు. నాన్న కోరుకునేది ఇదే, తన కొడుకు బాగా చదువుకోవాలని, చదువుకొని ఒక గొప్ప వ్యక్తి కావాలని. నేను చేస్తాను. మా అమ్మా నాన్నల కలను నేను ఖచ్చితంగా నిజం చేస్తాను రమా. నేను బాగా చదువుతాను. పదండి, ఇద్దరం అలా బయటికి వెళ్ళొద్దాం. చదువులో కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. ఎంత చల్లగాలి వేస్తుందో. మీ మనసు తేలిక పడిందా? చెప్పండి, ఇప్పుడు బాగుంది కదా?
మీరు ఎందుకింత గంభీరంగా ఉన్నారు? మీరే చెప్తుంటారుగా ఎలాంటి పరిస్థితిలోనైనా పోరాటమే మంచిదని. ఇక మీరేంటి ఇలా ఉన్నారు? ఇంటికెళ్దామా? సరే, మీకు మంచిగా అనిపించకపోతే ఇంటికెళ్దాం. ఒకవేళ మంచిగా అనిపిస్తే కాసేపు ఇక్కడే ఉందాం. తన కొడుకు తీసుకుని వెళ్ళాడు. దాంతో హోటల్ బంద్. అంటే రమ పని కూడా బంద్ అయిపోయినట్టే. భీమరావు, నువ్వు పనిలోకి వెళుతున్నావు కదా, నేను నీకు అసలు ఏ పని దొరకకుండా ఉండేటట్టుగా చూస్తాను. కనీసం ఈ 27 రోజులైతే అస్సలు దొరకనివ్వను. ఇది ఎవరు రాశారు? రమ రాసిందయ్య గారు. చదువుకున్నావా? ఒకటి, 2, 3, 4, 5, 27. భీమ్రావ్ అంబేద్కర్ చదువుతాడు. నేనిక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తాను భీమ్రావ్ లాంటి విప్లవకారుడి భావాలున్న వాళ్లకు ఎలాంటి గతి పడుతుందో అని. ఒక చిన్న జాతి వాడయ్యుండి చదువుకోవాలని, అలాగే మాలాంటి పెద్ద జాతి వాళ్లలాగా మారాలని కలలు కనడం. తన జీవితంలోని ఒక్కొక్క రోజు తనకు భారంగా మారుతుంది. నేను ఈ ఇంటికి రోజు వస్తూ ఉంటాను. అలాగే రోజు ఇందులోని ఒక రోజుని కొట్టి పారేస్తాను. ఇక ఏ రోజు నేను ఈ చివరి తేదీని చెరిపేస్తానో ఆ రోజు నేనిక్కడ ఏం రాస్తానంటే, ఇక ఎప్పటికీ భీమ్రావ్ అంబేద్కర్ అస్సలు ముందు చదువుకోలేడని. నీ ఈ కళ్లల్లో నాకు నా ముద్దుల తమ్ముడు వైభవ్ యొక్క శవం కనిపిస్తోంది. నాకు గుర్తుంది, చదువుకోవడానికి వాడు నిన్ను లండన్కు పంపించాలనుకున్నాడు. లండన్ కాదు కదా, ఇక నువ్వు ఇక్కడ కూడా చదువుకోలేవు. ఇక్కడ కూడా చదువుకోవడానికి నువ్వు తప్పించిపోతావు. నిన్ను నేను తప్పించేలా చేస్తాను కూడా. నా వైభవ్కు ఇచ్చే శ్రద్ధాంజలి ఇదే. ఆగండి, అసలు మీరేం చేస్తున్నారు? మీరిలా మా వైపు పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నారు? మేము నరోత్తమ్ జోషిని వెతుకుతున్నాం. పదరామా. మీరేం భయపడకండి. నా మనుషులు నరోత్తమ్ జోషి కోసం వెతుకుతున్నారు. మీరిద్దరూ పని కూడా వెతుకుతున్నారు కదా. మీరు ఒక పని చెయ్యండి, ఇక మీరు వెళ్ళండి. నేను సాయంత్రం మీ ఇంటికి వస్తాను. ఎందుకంటే ఈ రోజు వృధా అయిపోతుంది కదా. అలాగే నువ్వు ఏ సంఖ్యలు రాశావో అక్కడ అదే సంఖ్యను నేను కొట్టి పారేయడానికి అందరి ముందే. వెళ్ళండి.
ఏంటి బాబాయ్ ఇది? బాబు కాస్త తిను బాబు. ముందు ముందు మీరు నా కట్లు విప్పండి. నేను మీ అన్న కొడుకుని. మీరు నా విషయంలో ఇలా వ్యవహరిస్తున్నారేంటి? ముందుగా వెళ్ళి నేను భీమరావు అంత చూస్తాను. నాకు నా వాస్తవం ఏంటో చూపించాడు కదా, ఇప్పుడు నేను వాడికి వాడి వాస్తవం చూపిస్తాను. నాకు వాడి మొహం చూడాలనుంది. వాడి తండ్రి వాణ్ణి చదివించడానికి నిరాకరించాడు. అప్పుడు వాడికి ఎలా అనిపించిందో ఇక వాడెలా చదువుతాడు? ముందు నా కట్లు విప్పండి. తెలుసా నీకు, ప్రచండదేవ్ మనుషులు నీకోసమే అన్ని చోట్ల వెతుకుతున్నారు. నేను మీ అన్న కొడుకుని. ఎవరు ప్రచండదేవ్కి భయపడే రకం కాదు నేను. నువ్వు భయపడవు, కానీ నీ గురించి నేను భయపడుతున్నాను. ఇదిగో కాస్త తిను, అలాగే ప్రశాంతంగా ఇక్కడే ఉండు. నోరు తెరువు, తెరువు నోరు. మీరంతా చూస్తున్నారా? నేనిక్కడ ఒక సంఖ్యనే కొట్టేస్తానని మీరంతా అస్సలు అనుకోవద్దు. మీరేమనుకోవాలంటే నేను ఎప్పుడెప్పుడు ఇక్కడ ఒక సంఖ్యను కొట్టేస్తాను, అప్పుడు ఈ భీమ్రావుకి చదువుకునే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ రోజు మనం ఎలా అయితే ప్రయత్నించామో అలాగే ప్రయత్నిద్దాం. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రోజు చేద్దాం. ఓటమిని అంగీకరించి ఇలా కూర్చోవద్దు. అవును భీమ్రావ్, ఆ తర్వాత మీ పోరాట ఫలితాన్ని నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. కష్టానికి, సంఘర్షణకు చివరి ఫలితం ఎలా ఉంటుందో. కానీ భీమ్రావ్, ఒకవేళ నువ్వు గెలవలేకుంటే నేను అంగీకరిస్తాను. మన జాతిలోని ఒక్క వ్యక్తి కూడా గెలవలేడని, ఎప్పటికీ గెలవలేడని. అంతేకాదు, ఒక రకంగా ఒకసారి మళ్ళీ మన జాతి వాళ్ళందరూ కలలు గనడం మానేయాల్సి ఉంటుంది. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు భీమ్రావ్, నిరాశకు గురి కావద్దు. బాగుంది లక్ష్మి, ఉపన్యాసం చాలా బాగుంది. ఇక వెళ్ళి వంట పని చూడు. ఆనంద్, మనం వాడి చదువుకి సహాయం చేయలేము, కానీ వాడి దుఃఖాన్ని మాత్రం తగ్గించగలం కదా. కానీ ఎలా రామ్జీ? రమా, ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు మాత్రం బాధపడకండి, అస్సలు బాధపడకండి. శాంతం నీ సొంతం, తక్కువ లేదు ఎక్కువ కాదు, మక్కువ ఉంటే జీవితం మా సొంతం. బయటికి పదండి. మావయ్య ఈ భజన మీకోసమే పాడుతున్నారు. నేను విన్నాను. చిన్నప్పుడు మీరెప్పుడు బాధపడినా మావయ్య ఇలాగే పాడి మీకు ప్రశాంతత కలిగించేవారు. పదండి. సొంతం శాంతం నీ సొంతం. బతుకు పదుగురితో అతుకు పడినదని, నడక నలుగురితో కలిసి నడవమని, ఉన్నతంగా చూడరా మరి ఉన్నదే స్నేహం, నమ్మకంగా సాగరా కడదాకా ఓ నేసం.
తాళం ఒక్కటయే ఈ సంబరం మా శాంతం నీ సొంతం. ఏంటి రామ్జీ, నువ్వు మరీ అంతగా ఆలోచించుకో, వెళ్ళి భజనలు పాడు. అవును రామ్జీ, త్వరగా వెళ్ళి మాకు వినోదాన్ని పంచు. అవును రామ్జీ బాబాయ్, భజనలు వినిపించండి. 23 రోజులు గడిచిపోయాయి, అయినా ఇక మిగిలింది 4 రోజులు మాత్రమే. ఆ తర్వాత ఏమవుతుంది? భీమ్రావు చదువు అంతమవుతుంది. ఇక ఈ దుఃఖం శాశ్వతంగా ఉండిపోతుంది. కనీసం ఈ పుట్టినరోజునైనా తనకు అర్థమవుతుంది తన జీవితానికి నిజమైన గమ్యం ఏంటో అని. తనెందుకు పుట్టాడు? కేవలం మాకు సేవ చేయడం కోసమేనని, చదువుకోవడం కోసం కాదు అని. నాన్న, మావయ్య, నాన్న మీరు బానే ఉన్నారా? నాన్న, మీకు తెలుసు కదా, మిమ్మల్ని చూసి చూసి మేము కూడా పోరాడడం నేర్చుకున్నాం. మీరే ఇలా నిరాశతో ఏడవటం మొదలు పెడితే నేను నా పోరాటంలో ఎలా గెలవగలను? బాగున్నాను బాబు, బాగున్నాను. పద బాబు. ఆగు భీమ్, ఈరోజు నీ పుట్టినరోజు కదా, కానీ బాధాకరం, సంతోషాన్ని జరుపుకోవడానికి నీ దగ్గర ఒక్క కారణం కూడా లేదు. ఇన్ని రోజుల్లో జరగలేంది అది ఈ 4 రోజుల్లో ఏం జరుగుతుంది? భీమ్, బాబు, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఇది మా అందరి తరపున చాలా చాలా ధన్యవాదాలు. అత్తయ్య, చాలు బాబు. అరే బాలాన్నయ్య, రెండు పైసలు నా జీవితంలోనే మొదటి సంపాదన. భీమ్, ఈ డబ్బును తీసుకుని వెళ్ళి నీ స్కూల్ ఫీజు కట్టే. ఇక నేను వెళ్తున్నానన్నా. ఇప్పుడు సమయం వచ్చింది. అందరూ తమ తమ మార్గాలు ఎంచుకోవడానికి. మీరు భీమ్ కోసం చదువు మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు నేను కూడా నాకంటూ ఒక మార్గాన్ని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడిక కేవలం ఒకటే పనుంది. భీమ్రావు చదువుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడ తన చదువుని ఆపేస్తాం. ఈ విద్యాలయంలోనే కాదు, సతారాలోని ఎక్కడా కూడా చిన్న జాతిలోని పిల్లాడు చదువుకోవడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి ఈ విద్యాలయం ఎప్పటికీ తెరుచుకోదు. సేఠ్ ధన్సుఖ్లాల్ నీకొక మాట ఇస్తున్నాడు. ఒకవేళ ఈ విద్యాలయం తెరుచుకుంటే నేనే సతారాను వదిలేసి వెళ్లిపోతాను. భరతమాత నుడిపై
రాజాంగ కందవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా సమస్త జనులకి చరిత్ర నీ కథ భరతమాత నుదుటిపై కొత్త రాతవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా నీ కలవే మా బలమై అవతరించనే నువ్వు పలుకు మాట పతికి భీమగర్జనే నాయకుడే భీమరావ్ మహానాయకుడే భీమరావ్ నాయకుడే భీమరావ్ మహానాయకుడే భీమరావ్ పేద బతుకులో నువ్వు మీ నాన్నకు చెప్పు, సతారా సేఠ్ ధన్సుఖ్ లాల్ ఇప్పుడు మారిపోయాడని. భీమ్రావ్, అందరు వినండి. ఈ రోజు నుంచి నేనే సత్పాల్ వాళ్ళ పక్కింటి వాడిని. ఈ రోజు నుంచి నాకు కూడా ఒక కొత్త పేరుంది, ధ్రువ్ సత్పాల్. అమ్మా, నేను స్నేహం జాతితో కాదు నీతో చేశాను. కష్టాలే దాట నువ్వే ఆధారం నువ్వే మాధారం కనిపించే దైవం మనుషుల్లో అసమానత నీ వల్లే దూరం నువ్వే మా ధైర్యం నడిపించే సైన్యం కడగల్లే దాట నువ్వే ఆధారం మనుషుల్లో అసమానత నీ వల్లే దూరం నీ మాటలో ఈ దేశం సాగుతుంది రాజు పేద కులపదాలు మాయమాయదే భీమరావ్ మహానాయకుడే భీమరావ్ నాయకుడే భీమరావ్ మహానాయకుడే భీమరావ్ పేద బతుకులో ఓ దేవుడా ప్రజల కోసమే నీ జన్మరా. నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వచ్చు కదా, లేదంటే మా అమ్మ చనిపోతుంది. నువ్వు మోకాళ్ళ మీద కూర్చో, నీకు మంచినీళ్ళు లభిస్తాయి. ముష్టివాడు ఎలా ఆడుకుంటాడో అలా చేతులు చాపు. భరతమాత నుడిపై కొత్త రాతవి శక్తిదాతవి రాజాంగ కన్నవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా సమస్త జనులకి చరిత్ర నీ కథ భరతమాత నుడిపై కొత్త రాతవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా నీ తలవే మా బలమై అవతరించనే నువ్వు పలుకు మాట పతికి భీమగర్జనే నాయకుడే భీమరావ్ మహానాయకుడే భీమరావ్ నాయకుడే భీమరావ్ మహానాయకుడే. రామ్జీ, నువ్వు కూడా నన్ను క్షమించాలి. ఆ రోజు రాత్రి నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను, ఎందుకంటే నా దగ్గర వేరే మార్గమే లేదు. నేను సతారాకు వెళ్ళగానే మీరందరూ బాగా గుర్తొచ్చారు. నేను మళ్ళీ తిరిగొద్దాం అనుకున్నాను, కానీ సేటు గారు నన్ను ఆపేశారు. ఆయన ఏమన్నారంటే, భీమ్ పుట్టినరోజు తొందరలో రాబోతుంది, అప్పుడు అందరం కలిసి వెళదాం అన్నారు. ఏం పర్వాలేదు మంగేష్ బాబాయ్. బాబు భీమ్, నాన్న పరిస్థితి నీకు తెలిసిందే కదా. పెన్షన్ నుంచి కొంత డబ్బును ఆదా చేసి నేను నీకోసమని నీ పుట్టినరోజుకి ఈ నీలి రంగు కోటు బహుమతిగా ఇచ్చాను.
నువ్వు అడగొచ్చు నీలిరంగే ఎందుకు అని. ఎందుకంటే నీలిరంగే ఆకాశానికి రంగు అవుతుంది. ఇక నా కోరిక ఏమిటంటే నువ్వు ఆకాశపు అంచుల్ని తాకాలని. చూడు బాబు, మనం మావోని దాటుతున్నప్పుడు నువ్వొక మాట చెప్పావు, ఇక్కడ ప్రతి గోడకి నీలి రంగుతో రంగేస్తానని. ఎక్కడున్నా అక్కడి నుంచి ఆకాశాన్ని చూస్తాను. తరువాత మనల్ని కూడా నీలి రంగులో కనిపిస్తుందని. ఇక్కడ ప్రతి గోడకు నీలి రంగుతో రంగులేస్తాను, ఆకాశం రంగు. తర్వాత ఎక్కడున్నా అక్కడి నుంచి నీలి ఆకాశాన్ని చూస్తాను. అప్పుడు మన ఇల్లు కూడా కనిపిస్తుంది, నీలి రంగు ఇల్లు. గుర్తొచ్చిందా? చూడు బాబు, జీవితంలో ఏం జరిగినా సరే, కానీ నేను నీ ధైర్యాన్ని ఎప్పటికీ సన్నగిల్లిపోనివ్వను. ఎంత వీలైతే అంత నీలో ధైర్యాన్ని పెంచుతాను. ఇది ఒక తండ్రి తన కొడుక్కిస్తున్న మాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.